టు S9 TV న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరో వీడియో విడుదల చేసిన రైల్వే కోడూరు మహిళ. రాష్ట్ర పర్యాటక శాఖ వేగంగా అభివృద్ధి చెందుతోంది. పద్మశ్రీ అవార్డు గ్రహీతలు రాజేంద్ర ప్రసాద్ను కలిసిన టీడీపీ నేత బుద్దా వెంకన్న. బీర్ ఫ్యాక్టరీ మీద ఉన్న ప్రేమ రైతుల మీద రేవంత్ రెడ్డికి లేదు. అందరికీ నమస్కారం. జనసేన టీడీపీ వాళ్ళందరికీ నమస్తే. మీరందరూ అంటున్నారు వైసీపీ వాళ్ళు ఏదో ప్రలోభ పెట్టి నన్ను ఇలా పంపించి హనీ స్కామ్లు ఇవన్నీ అంటున్నారు. కానీ నన్ను ఎవ్వరూ ఎటువంటి ప్రోవోక్ చేసి పంపించలేదు. ఇది నిజంగా నాకు జరిగిన అన్యాయమే. నన్ను వైసీపీ అనే ముందు శ్రీధర్ గారు డైరెక్ట్ ఎమ్మెల్యే కాదు, అతను ముఖవారిపల్లి సర్పంచ్ వైసీపీ పార్టీ నుంచి 3 years సర్పంచ్గా చేసి రిజైన్ చేసి ఇప్పటికీ అతనే సర్పంచ్, ఉప సర్పంచ్ గారి చేతిలో ఉంది. ఇతను సర్పంచ్ వైసీపీ పార్టీ నుంచి. సో చెప్పాలనుకుంటే నేను కూడా అతనేదో వైసీపీ నుంచి జనసేనకు వచ్చాడు ఇలాంటివి కూడా నేను చెప్పచ్చు. కానీ ఇక్కడ జరిగిన అన్యాయం ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్య జరిగింది. పార్టీలకి సంబంధం లేదు. ఇప్పుడు ఒక అతను ఐటీ ఎంప్లాయ్ అయితే ఐటీ ఎంప్లాయ్ అని పిలుస్తాం. అతని ఆక్యుపేషన్ అది జనసేన పార్టీ నుంచి రిప్రజెంట్ చేసింది, అది అతని అఫిడవిట్లోనే ఉంది. అందుకనేసి మేము జనసేన పార్టీ అని పలకాల్సి వచ్చింది తప్ప ఇఫ్ హీఈస్ అన్ ఐటీ ఎంప్లాయ్, ఇఫ్ హీఈస్ సమ్ వర్కర్ ఆర్ సంథింగ్ మేము అదే పెట్టి పిలుస్తాం. ఇప్పుడు వీణ అంటే రైల్వే కోడూరులో పనిచేసే అమ్మాయి గ్రామ పంచాయతీ ఆఫీస్లో. నేను కూడా పంచాయతీ ఆఫీస్ తరపు నుంచే కదా, మా మినిస్టర్ కూడా పవన్ కళ్యాణ్ గారే కదా. సో నన్ను ఏ పార్టీ ప్రలోభ పెట్టి ఈ పని చెయ్యి అనేసి పంపించలేదు. ఇది మీకు ఎంక్వైరీలోనే కొద్ది రోజుల్లో తేలుతుంది. అండ్ మీడియా గురించి వస్తే నిన్న చాలా కామెడీ చేశారు. ప్రెస్ మీట్లో మేము కొన్ని క్లారిఫికేషన్స్ ఇద్దాము అని చెప్పేసి మేము వస్తే వాళ్ళ సూటిపోటి మాటలతో కామెడీ డైలాగ్స్తో అమ్మాయితో మాట్లాడుతున్నామని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు కామెడీ చేశారు, వెటకారం చేశారు, ఐరానిక్గా మాట్లాడారు. నాకు మీడియా ప్రెస్ ఇదంతా చాలా కొత్త. నాకు అన్యాయం జరిగింది, ఏ విధంగానో న్యాయం జరగట్లేదు అని చెప్పేసి నేను మీడియా ముందుకు వచ్చాను. దీంట్లో మీరంతా డిస్క్రిమినేట్ చేయడానికి లేదు. కాబట్టి నేను దీని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. అండ్ తాతంశెట్టి నాగేంద్ర గారు అన్నారు 2012 నుంచి నా బయోడేటా తీసి ఎవరెవరో అబ్బాయిల పేర్లు చెప్పి మాట్లాడుతున్నారు. అతను కొంచెం క్లారిటీ ఇవ్వాలి. వాళ్ళు ఫ్రెండ్సా, అఫైర్సా, బాయ్ ఫ్రెండ్సా అనేది క్లారిటీ ఇవ్వాలి. విత్ ప్రూఫ్స్తో క్లారిటీ ఇవ్వాలి. జస్ట్ పేర్లు చెప్తే మేము అట్లా ఊరుకోం కదా, నేను అట్లా ఊరుకోను కదా. నా మీద ఎవరైనా అట్లా అంటే నాకు ఇది జరిగింది అని చెప్పేసి నేను ప్రూఫ్స్తో చెప్తున్నాను. ఆయన ఇలా జరిగింది అని చెప్పేసి ప్రూఫ్స్తో చెప్పమని చెప్పండి. జస్ట్ పేర్లు చెప్తే ఒక పేరుతో 100 మంది ఉంటారు. ప్రూఫ్స్ కావాలి కదా నాకు అఫైర్స్ ఉన్నాయని చెప్పేసి. పోనీ అది మీ ఎంక్వైరీ టీమ్కే సబ్మిట్ చేయండి, ఐ రిక్వెస్ట్. ఇంకొకటి 25 కోట్లు అడిగాను అనేసి అంటున్నారు. అసలు ఆ వాయిస్ నాది కాదు. నేను అందుకే స్టన్ అయ్యాను. మీరేదో 29 సెకండ్స్ ఉంది ఆ వీడియో. 29 సెకండ్స్ వీడియోని నాకు చూపించి ఇది మీ వాయిస్ అంటే నేను ఒప్పుకోను. నా వాయిస్ కానిది నేను ఒప్పుకోను. ఒకటి, ఆ వాయిస్ ఎవరితో మాట్లాడా, ఒకవేళ నేను నిజంగా మాట్లాడుంటే ప్రూవ్ చేయాల్సిన వాళ్ళు ఎలా ప్రూవ్ చేయాలంటే ఆ వాయిస్ ఫుల్ ఆడియో పెట్టండి. జస్ట్ 29 సెకండ్స్ అంటే నేను ఎవరితో మాట్లాడినట్టు ఏమని మాట్లాడినట్టు. నేను ఇప్పుడు తాతంశెట్టి నాగేంద్ర గారిది ఫుల్ ఆడియో పెట్టాను. మీరు కూడా అలా పెట్టే ధైర్యం చేయండి. అలా ధైర్యం చేయకపోతే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకండి. అండ్ నన్ను ఇంతమంది క్వశ్చన్ చేస్తున్నారు, ఇంతమంది విమర్శిస్తున్నారు. సేమ్ క్వశ్చన్ మీడియా వాళ్ళగా మీరు ఎమ్మెల్యే గారిని కూడా అడగండి. ఆ ప్రయత్నం మీరు ఎందుకు చేయడం లేదు? ఇప్పుడు నాకు ఇది బాధ అని చెప్పేసి నేను ఒకరి పేరు చెప్తే ఇది నిజమా కాదా అని చెప్పి క్లారిటీ తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది కదా. నేనేమో రెచ్చిపోయి మాట్లాడి ఎమోషనల్ అయిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయి అలా మాట్లాడితే ఇది బరి తెగించింది అంటున్నారు. కామ్గా మాట్లాడుతుంటేనేమో ప్లాన్ ప్రకారంగా మాట్లాడుతుంది అనేసి అంటున్నారు. నేను ఇంకా ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అన్ని ఎంక్వైరీలో తెలుస్తాయి. ఒక 2-3 డేస్లో అన్ని ఎంక్వైరీస్కి వాట్ ఎవర్ ద టైప్ ఆఫ్ ఎంక్వైరీ ఇట్ మే బీ
నేను కోఆపరేటివ్గా ఉన్నానండి. చెప్తున్నామంటే ఇంతకు ముందు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో ఉండేటప్పుడు విశాఖ ఉత్సవ్ చాలా అంగరంగ వైభవంగా చేయడం అన్నది పరిపాటి, మీ అందరికీ కూడా తెలుసు. విశాఖ ఉత్సవ్ అంటేనే ఒక వైబ్ ఉండేది. ఆ విశాఖ ఉత్సవ్ జరుగుతున్న 3 రోజులు కూడా ఆ చుట్టుపక్కల ఉన్న మనం కంబైన్డ్ జిల్లాలో ఉన్న చాలా మంది విశాఖపట్నం చేరుకొని అక్కడ 3 రోజుల పాటు సేదతీరి వచ్చే సందర్భాలు కూడా చూసాం. అట్ ద సేమ్ టైం అరకులోని కూడా బెలూన్ ఫెస్టివల్ అని, అరకు ఫెస్టివల్ అని చేసి ఓవరాల్ గా ఒక మంచి వాతావరణాన్ని, ఒక టూరిజం ని ఎస్టాబ్లిష్ చేసే ఒక మంచి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసుకోవడం మీ అందరికీ కూడా తెలుసు. మళ్ళీ తిరిగి ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత కంపల్సరీగా టూరిజాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో స్టేట్ వైడ్ గా చాలా చోట్ల ఉత్సవాలు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ గండికోట ఉత్సవాలని, లేకపోతే ఫ్లెమింగో ఉత్సవాలని, ఈ రోజు విశాఖ ఉత్సవాలని, వీటితో పాటు ప్రతి జిల్లాలోని కూడా ఒక ఫెస్టివల్ జరగాలనే ఉద్దేశంతో ఈ రోజు అనకాపల్లి జిల్లాలో కూడా మొట్టమొదటిసారిగా ఈ అనకాపల్లి ఉత్సవ్ అన్నది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. నిజంగా దీన్ని గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ మా ఎస్పీ గారు, ముఖ్యంగా లోకల్లో ఉన్న జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, స్పీకర్ గారు అందరూ కూడా దీన్ని ఒక ఎంపీ గారు అందరూ కూడా ప్రెస్టేజ్ గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలి, విజయవంతం చేయాలని ఒక కంకణం కట్టుకుని ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించుకోవడం జరుగుతుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మొన్న రీసెంట్ గా స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు కూడా వచ్చి ఒకసారి అందరితో మాట్లాడి మంచిగా చేయాలని చెప్పి వెళ్ళటం, అదేవిధంగా కలెక్టర్ గారికి, అదేవిధంగా మన ఎస్పీ గారికి అందరికీ కూడా లోకల్ టాలెంట్ ని మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి వైజాగ్ కలెక్టర్ గారికి కూడా లెటర్ పెట్టడం ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు. ఈ రోజు దీనిలో ప్రత్యేకంగా భాగంగానే మీరు అందరూ కూడా చూస్తే యాక్చువల్ గా మనకి బీచ్ అంటే వైజాగ్ బీచ్, తర్వాత సూర్యలంక బీచ్, అన్నిటికీ మించి ఇంకా అందమైన బీచ్లు మనకు ముత్యాలంపాలెంలోని, అదేవిధంగా రేవుపోలవరం లాంటి విలేజెస్ లో కూడా అంతకన్నా మంచి బ్యూటిఫుల్ బీచెస్ ఉన్నాయి. వీటన్నిటిని ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముత్యాలంపాలెం బీచ్ లో ఒక మంచి కల్చరల్ యాక్టివిటీస్ చేయాలి. ఈ బీచ్ చాలా మందికి ప్రపంచానికి చూపించాలి. అదేవిధంగా మన అనకాపల్లి జిల్లా ప్రజలందరూ కూడా ఉల్లాసంగా, ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు అనకాపల్లి జిల్లాలో 4 చోట్ల ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ముత్యాలంపాలెం గ్రామంలో ఇక్కడ ఒకటి, అదేవిధంగా కొండకర్ల ఆవ మనందరికీ తెలుసు. నిజంగా మనకి మంచి బ్యూటిఫుల్ ప్లేస్ కూడా కొండకర్ల ఆవ, దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు, అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి ఈ రోజు కొండకర్ల ఆవ దగ్గర కూడా ఒక వాటర్ స్పోర్ట్స్ అన్నది, బోట్ రైడింగ్ అనేవి అవన్నీ కూడా పెట్టాలనే ఉద్దేశంతో అదొకటి, అదేవిధంగా ఎన్టీఆర్ స్టేడియం ఒకటి, అదేవిధంగా బెల్లం మార్కెట్ ఒకటి, ఈ 4 చోట్ల కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ఈ రోజు గవర్నమెంట్ సిద్ధపడింది, టూరిజం డిపార్ట్మెంట్ సిద్ధపడింది. దానిలో భాగంగానే రేపు మార్నింగ్ స్టార్టింగ్ కొండకర్ల ఆవ దగ్గర స్టార్ట్ చేసుకుని రేపు ఈవినింగ్ మళ్ళా ముత్యాలంపాలెం ఇక్కడ ఈ విలేజ్ లో సుమారుగా లోకల్ టాలెంట్ ని ప్రోత్సహిస్తూనే ఫుడ్ కోర్ట్స్ ని ఏర్పాటు చేస్తూనే, ఫుడ్ కోర్ట్స్ కూడా లోకల్ ఫుడ్ ని ఎంకరేజ్ చేసేదానికి, అదేవిధంగా ఒక మంచి మార్కెట్ ఏర్పాటు చేసేదానికి ఆ లోకల్ పెర్ఫార్మెన్సెస్, దింసా లాంటి డాన్సెస్ ని కానీ, డీజేస్ ని కానీ, ఫోక్ డాన్సెస్ ని కానీ ఏర్పాటు చేసి చాలా పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ గ్రామంలో ఫస్ట్ టైం అవకాశం వచ్చింది, దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, నా నియోజకవర్గ ప్రజలే కాదు అనకాపల్లి జిల్లాలో ఉన్న ప్రజలు, చుట్టుపక్కల జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చూడాలనే ఉద్దేశంతో ఇవాళ మెదక్ జిల్లాలో రైతులకు నీళ్లు బంద్ పెట్టారు, బీర్ ఫ్యాక్టరీలకు నీళ్లు ఇస్తారు. 70,000 ఎకరాలకు సింగూరు ప్రాజెక్టు కింద 40,000 ఎకరాలు, గణపురం ప్రాజెక్టు కింద 30,000 ఎకరాలు, 70,000 ఎకరాలకేమో క్రాప్ హాలిడే ప్రకటించారు. ఏమైందా అంటే సింగూరు ప్రాజెక్టు రిపేర్ ఉన్నది, నీళ్లు కమ్మున్నాయి అన్నారు. మరి నీళ్లు కమ్ముంటే బీర్ ఫ్యాక్టరీలకు ఎందుకు ఇస్తుండ్రు? బీరు ఫ్యాక్టరీలకు నీళ్లు ఇవ్వడానికి మాత్రం నీళ్లు ఉంటాయి, మా యాసంగి పంటకు రైతుకు నీళ్లు ఉన్నాయా? అంటే ఎవరు మీ ప్రాధాన్యత? బీరు ఫ్యాక్టరీల ఓనర్లు మీకు ఇచ్చే కమిషన్లకో లంచాలకో నీళ్లు ఇస్తుండ్రా? ఎందుకంటే గరీబోళ్ళు మా రైతులు లంచాలు ఇయ్యరు, మా రైతులకు నీళ్లు ఇస్తే మీకేం దొరకాయని ఇస్తలేరా? ఎందుకు ఇస్తలేరు రైతులకు? రైతులకు లేని నీళ్లు బీరు ఫ్యాక్టరీలకు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? రైతులు అడిగితేనేమో క్రాప్ హాలిడే, నీళ్లు లేవు, రిపేర్ ఉందంటివి. ఇవాళ ఎక్సైజ్ శాఖ కార్యదర్శి జిల్లాకు వచ్చి ఇరిగేషన్ అధికారులకు, కలెక్టర్ కు బీర్ ఫ్యాక్టరీలకు మాత్రం నీళ్లు ఆగద్దు, ఫుల్ గా నీళ్లు ఇవ్వండి, బీర్ ఫ్యాక్టరీలు మంచిగా చూసుకోండి అని చెప్తుంది. మరి బీర్ ఫ్యాక్టరీలకు మాత్రం నీళ్లు ఆగద్దు, ఫుల్ గా నీళ్లు ఇవ్వండి, బీర్ ఫ్యాక్టరీలు మంచిగా చూసుకోండి అని చెప్తుంది. మరి రైతులను ఎవరు పట్టించుకోవాలి? బీర్ ఫ్యాక్టరీలు మంచిగానే చూసుకుంటుండ్రు, మరి మా రైతుల పరిస్థితి ఏంటి? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు క్రాప్ హాలిడే లేదు, పంటకు నీళ్లు ఇచ్చినాం. కానీ మీకు ఇలా బీర్ ఫ్యాక్టరీల మీద ఉన్న మోజు రైతుల మీద లేదు, బీర్ ఫ్యాక్టరీల మీద ఉన్న ప్రేమ
ఇవాళ రైతుల మీద ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. రైతులంటే చిన్న చూపు. రైతులకు ఎరువులు దొరికాయి, రైతులకు బోనస్ పైసలు పడాయి, రైతులకు రైతు భరోసా రాదు, రైతులకు బీర్ ఫ్యాక్టరీలకు నీళ్లు ఇచ్చి రైతుల పంటలు ఎండబెడతారు. ఇదేనా రైతుల మీద మీకున్న ప్రేమ? రైతులకు పోయిన యాసంగిలో మొన్న వర్షాకాలంలో అకాల వర్షాలు పడి వడగళ్ల వానబడి పంట నష్టం జరిగింది. 10,000 ఇస్తామని ముఖ్యమంత్రి హెలికాప్టర్లు వచ్చి చెప్పిపోయిండు. 10 పైసలు వల్లే ఇప్పటిదాకా. ఏడాది అయిపోయింది ముఖ్యమంత్రి గారు. ఇక రేపే ఇస్తున్నా అని చెప్పినావు నువ్వు. పోయిన యాసంగి రాళ్ల వాన పడ్డ పైసలు, పోయిన యాసంగిలో అకాల వర్షాల వల్ల పడ్డ పైసలు గాని, మొన్న వచ్చిన తుఫాన్లో జరిగిన నష్టానికి అటు వరి చేన్లు గాని, పండ్ల తోటలు గాని, ఇతర పంటలు నష్టపోయిన రైతులకు ఒక్క పైసా కూడా ఈ ప్రభుత్వం సాయం చేయలేదు. మీరు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు, కమిషన్లు వచ్చే కాడ పైసలు రిలీజ్ చేస్తున్నారు. రైతులంటేనే మీకు ఎందుకు అంత మొండి చేయి చూపుతున్నారు? రైతుల మీద ఎందుకంత నిర్లక్ష్యమో అని నేను అడుగుతా ఉన్నా. వడగళ్ల వాన పడ్డా, అకాల వర్షాలు పడ్డా, తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు పైసలు ఇయ్యరు, బోనస్ పైసలు ఇయ్యరు, రైతు భరోసా పైసలు ఇయ్యరు, ఎరువులు టైం మీద ఇయ్యరు, నీళ్లు ఇవ్వమంటే నీళ్లు కూడా ఇవ్వకపోతుంది. ఇదేం ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం. అంటే రైతులను ఎందుకు ఇంత ఉసురు పోసుకుంటున్నారు? మాటల్లోనేమో రైతుల ప్రభుత్వం, చేతల్లోనేమో వ్యాపారవేత్తల మీద ప్రేమ మీకు, బీర్ కంపెనీల మీద ప్రేమ మీకు. సో ఇప్పటికైనా తక్షణమే రైతులకు పెండింగ్ ఉన్న అన్ని రకాల నిధులు, అది బోనస్ పైసలు గాని, రైతు భరోసా పైసలు గాని, వడగళ్ల వాన వల్ల అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టానికి సంబంధించిన డబ్బులు తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన, రైతుల పక్షాన డిమాండ్ చేస్తారు. మా అన్నగారు రాజేంద్ర ప్రసాద్ గారు 350 సినిమాలు చేసి చేయడమే కాదు, ప్రధానమంత్రులు సైతం వాళ్ళ మనసు బాగాలేనప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు చూసేవాళ్ళని మనం చాలా ఇంటర్వ్యూల్లో చూస్తాం. అలాగే నందమూరి తారక రామారావు గారు, కృష్ణ గారు, ఇలా పెద్ద పెద్ద హీరోలకు కూడా ఇష్టమైనటువంటి నటులు ఆయన. అయితే పద్మశ్రీ అనేది ఆయనకు చాలా లేటుగా వచ్చింది. అయినా సరే ఆయన ఎప్పుడు కూడా ఈ అవార్డుల కంటే ప్రజల మనసుల్లో ఉండాలని కోరుకుంటారు. ఏదేమైనా ఇప్పటికైనా ఆయనకు పద్మశ్రీ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది తెలుగుదేశం పార్టీ తరఫున. ఎందుకంటే ఆయన కూడా ఎన్నోసార్లు అధికారంలో రావడానికి ఏ పదవిని ఆశించకుండా ఓన్లీ వన్ తెలుగుదేశం పార్టీకి తప్ప వేరే పార్టీకి ఎప్పుడు వెళ్ళలేదు. తెలుగుదేశం పార్టీకి అన్న నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ ఆయన సేవలు కావాలనుకున్నప్పుడు ఆయన వచ్చి ఆయన వంతు సహకారం పార్టీకి అందజేసినటువంటి వ్యక్తి. అందుకే ఆయనకి ప్రత్యేకంగా పద్మశ్రీ వచ్చినందుకు ఆయనకి అభినందనలు తెలపడానికి మా అన్నగారికి రావడం జరిగిందని తెలియజేస్తున్నాను. ఆయన ఇంకా మునుముందు ఇంకా మంచి సినిమాలు చేయడమే కాకుండా ఇంకా ఎన్నో అవార్డులు ఆయనకి రావాలని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా రాజేంద్ర ప్రసాద్ అంటే గుర్తుండిపోయే సినిమాలు ఆయన చేశారు, ఇంకా చెయ్యాలని కూడా కోరుతున్నాను. సెన్సేషనల్ లీడర్. మరి ముఖ్యంగా మా ఊరు బెజవాడ తెలుసు మీ అందరికీ. మా ఊర్లో మా ఎమ్మెల్యే తను ఎమ్మెల్సీ ఎంత సెన్సేషనల్ లీడరో మీ అందరికీ తెలుసు. సో ఏ సమస్య వచ్చినా సరే ప్రజల పక్షాన నిలబడి పోరాడే ఒక మనస్తత్వం ఉన్న మా సోదరుడు తను ఇవాళ నా మీద ప్రేమతో ఇన్ని సంవత్సరాల నుంచి మీరు నవ్విస్తున్నామన్నాయా అని నన్ను ఇంత సన్మానం చేయటం నిజంగా నా జీవితంలో నేను మర్చిపోలేని విషయం. మీ అందరికీ తెలుసు, ఎన్టీ రామారావు గారి దయా దాక్షిణ్యాలతో నేను పెరిగిన వాడిని. ఇవాళ చివరికి మేమందరం బ్రదర్స్గా మీ అందరి ముందు నిలబడ్డాము అని అంటే నేను చేసిన ఆ సినిమాలు ఎలా ఉపయోగపడినాయో, మీ అందరికీ ఎలా ఉపయోగపడినాయో, మీరందరూ ఎంత సంతోషపడుతున్నారో తను వచ్చి నాకు చెప్పడం, నాకు మా ఇంట్లో వాళ్ళు నన్ను సన్మానం చేయటం నాకు చాలా సంతోషం. బయట ఎన్ని సన్మానాలన్నా ఇంట్లో వాళ్ళు చేసినప్పుడు ఆ సంతృప్తి వేరుగా ఉంటుంది. సో నా సోదరుడు నన్ను సన్మానం చేయటం, మా ఇంట్లోనే నా తోడుపుట్టినాడు చేసినంత ఆనందపడుతున్నాను. థ్యాంక్ యూ వెంకన్న. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.